పోనీ ఇప్పుడు మీ అమ్మని పిలిపించు. ఒక్కరోజు ఆలస్యమైనా నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపిద్దాం. ఏం అక్కర్లేదు. అయితే నీ కోపం తగ్గదా? తగ్గదు. ఆల్ రైట్, నిన్ను బతిమలాడే ఓపిక నాకు లేదు. వస్తా. అబ్బా, డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. చూడమ్మా, లేదా భార్యామణి కొబ్బరి ముక్క పెట్టవే. కోడల పిల్లకి మాంసూత్రాలు చెప్పాలి. చూడమ్మా, మొగుడు ఊరంతా తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే వాకట్లో నుంచుని చొక్కా పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, ఖచ్చితంగా అబద్ధమే చెప్తాడు. ఇంకా నిలదీస్తే చెత్త కొట్టేస్తాడు. ఇంకా నిలదీస్తే ఆఫీసులో అమ్మాయితో వేరే కాపురం పెడతాడు. కనుక ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించి లోపలికి తీసుకెళ్ళి స్నానం చేశాక మంచం మీద కూర్చోబెట్టి చెవి పట్టుకుని ఏదని చెప్పన్నావు అనుకో, చవల పిల్లగా ఆవురావురమంటూ నిజమంతా కక్కేస్తాడు. డీటెయిల్స్ మిస్ కావు. ఇందా అర్జెంటుగా లోపలికి వెళ్ళి నీ భర్తను మచ్చిక చేసుకో. 1957, 58, 59లో మీ అత్తగారు నన్ను ఇలాగే మచ్చిక చేసుకుంది, కావాలంటే అడుగు. శుభం. వెళ్ళా అమ్మా, వెళ్ళిపో. ఏమండి, స్నానం చెద్దరుగానిలేండి. నో. లెమ్మంటుంటే ఇప్పుడే గొడవ చేయడం, ఇప్పుడే బతిమలాటం. సరే, పొరపాటు అయిపోయింది. చాలా పొరపాటంటే చాలదు. గుంజిల్పి తీయాలా? తీయాలి. వద్దు. నువ్వు గుంజీలు తీస్తే నాకే కష్టం. సర్లేండి, స్నానానికి పదండి. కానీ ఒక షరతు. ఏమిటది? మనిద్దరం కలిసి స్నానం చేద్దాం. మనిద్దరం కలిసి స్నానం చేయాలా? చాలండి. ఆశ దోశ అప్పడం వడ అదేం కుదరదు. కుదరదంటే నేను చేయను. అబ్బా, నేను స్నానం చేశానండి. ఇంకోసారి చేయొచ్చు. ఏమంటావు? మొండి. రండి. ఎంత ఆకలిస్తుందో. రే రాంబాబు, టిఫిన్ చేద్దు కదా. ఒక గంట దాకా వాడిని డిస్టర్బ్ చేయకు. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. అప్పుడే వచ్చేసాడు యూస్లెస్ ఫెలో. కుర్రతనం తొందర ఎక్కువ. టమాటో పచ్చడి స్పెషల్ రా. ఆడవాళ్ళు మీరు వెళ్ళి ఇంటి పని చూసుకోండి, మేము వడ్డించుకుంటాం. పని వాళ్ళం ఎందుకు? అయితే ఆ పని వాళ్ళ పని చూసుకోండి. మీకెందుకు మా శ్రమ, మేము వడ్డిస్తాంగా. అబ్బా, అఫీషియల్ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు రూల్ ప్రకారం ఆడవాళ్ళు ఉండకూడదమ్మా. మీరు వెళ్ళండి. అరే కొడుకు, హైదరాబాద్ ఎందుకు వెళ్ళావురా? ఆఫీస్ పని మీద. అబద్ధాలు ఆడవాళ్ళతో చెప్పాలరా. నీ బుద్ధులతో 50 ఏళ్ళ కిందట పుట్టాను. నిజం చెప్పేయి. లక్ష్మిని చూడాలని వెళ్ళాను. లక్ష్మ ఎలా ఉంది? ఆ అమ్మాయిని ఒక దుర్మార్గుడు మోసం చేశాడు. లక్ష్మి ఇప్పుడు గర్భవతి. పాపం. అంతేరా, ఆడవాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళ అమ్మ చనిపోయింది. జానకమ్మ చచ్చిపోయిందా? జానకమ్మ? అదేమిటి అలా ఆశ్చర్యపోతున్నారు? జానకమ్మ మీకు తెలుసా? అబ్బాయి, నాకేం తెలుసు? నాకేం తెలీదు. ఓ విధంగా తెలుసు. ఎప్పుడో నీ నోటి వెంటే విన్నట్టు గుర్తు. నా నోటి వెంట మీరేం వినలేదు. మీ నోటి వెంట ఏనాటికైనా కొన్ని నిజాలు తెలుసుకోవాలని నా ఆశ. నీకు తెలియని నిజాలు నాకు మాత్రం ఏం తెలుసు? లక్ష్మి తండ్రి గురించి తెలిస్తే తప్ప ఆ శేఖర్ లక్ష్మిని పెళ్లి చేసుకోనన్నాడు. ఆమె తండ్రి గురించి మీకేమైనా తెలిసేమోనని. నాకేం తెలీదు. తెలుసేమో అని అడిగాను. ఇంకెప్పుడు అడక్కు, చెట్టు వేసుకో. రే, ఆ లక్ష్మి ఎక్కడుందిరా? ఎక్కడుంటే మీకెందుకు? ఆ పిల్లతో మీకేం సంబంధం లేదు. నాకేం సంబంధం? ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి అడుగుతున్నాను. పాప భీతి, నీకు ఇష్టం లేదు చెప్పదు అంతే. సరే, తెలుసుకోండి. లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉంటుంది. నెంబర్ 12 గాంధీనగర్. గాంధీనగర్ అంటే ఆ చర్చి పక్కన కుడివైపు. మరి నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పరా, నాకేం సంబంధం లేదు. ఇక్కడ ఆపు. ఎవరు కావాలండి? లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? అవునండి. నేను నన్ను అయ్యబాబు అంటారు. నీకు తెలియకపోవచ్చు. మీ అమ్మగారిని బాగా ఎరుగుదును. నేను ఒకసారి చూసిపోదామని. రండి, కూర్చోండి. అమ్మా, మీ అమ్మగారు పోయారని విన్నాను. ఏడవకమ్మా. నిన్ను ఓదార్చే బాంధవ్యాన్ని పెంచుకోలేకపోయాను. నిన్ను ఆదుకునే అనుబంధాన్ని పెంచుకోలేకపోయాను. తప్పు నాదమ్మా. చేతనైతే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి నీ జీవితాన్ని ఆనందమయం చేయాలనుంది. కానీ ఇప్పుడు సాధ్యం కాదు.
అమ్మా లక్ష్మి, ఇన్నేళ్ల తర్వాత ముక్కు మొహం తెలియని నేను నీ గడపలో అడుగుపెట్టి సహాయం పేరిట డబ్బు ఇవ్వాలనుకోవడం నాకే సిగ్గా ఉంది. అయినా తప్పదు, నువ్వు తీసుకోవాలమ్మా. నా గుండెల్లో బరువు కొంచెమైనా తగ్గుతుంది. వద్దండి, నాకు కావాల్సిన డబ్బు రాంబాబు గారు ఇస్తున్నారు. ఓహో, రాంబాబు ఇస్తున్నాడు అన్నావు కదూ, ఆ మాటే మర్చిపోయాను. నాలాగే వాడిది జాలిగుండె. మరి వస్తానమ్మా. చూడమ్మా, నీకెప్పుడు ఏది కావాల్సి వచ్చినా తండ్రి లాంటి నేనున్నాను మాత్రం మర్చిపోకు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. అమ్మా, వస్తాను. నాన్న, ఏమిటి నాన్న ఈ ఇంటికి వచ్చావు? రావాలనిపించింది, వచ్చాను. ఏం రాకూడదా? ఆ పిల్ల తల్లిని పిల్ల అన్నావుగా, ధైర్యం చెప్దామని. లక్ష్మికి తల్లి తండ్రి సర్వం నువ్వేనని భరోసా ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. నేను చెప్పే మాటల డీటెయిల్స్ నాకు చెప్పక్కర్లేదురా, నో మెన్షన్. కానీ ఆవిడికి అంత అండగా నిలబడతానడానికి ఆవిడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటి నాన్న? అనుబంధం కాదు కదా, కనీసం మీ ఇద్దరికి పరిచయం కూడా లేదు. అలాంటప్పుడు లక్ష్మికి తల్లి తండ్రి మీరే నిలబడతానండం ఆశ్చర్యంగానే ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది? నువ్వు ఆ లక్ష్మిని చెల్లెలుగా భావించి సహాయం చేస్తున్నావు. నువ్వు చెల్లెలుగా భావించే అమ్మాయి నేను కూతురుగా భావిస్తున్నాను. పైగా 1942, 43, 44 నుంచి నా జాలిగుండే. డీటెయిల్స్ కావాలంటే మీ అమ్మని అడుగు. అంత జాలిగుండి ఉన్నవాళ్ళు లక్ష్మి తల్లి విషయంలో ఆ జాలి చూపించుంటే నేను లక్ష్మిని చెల్లెల్లాగా మీరు కూతురులాగా చూసుకునే దుర్గతి పట్టేది కాదు కదా. అంటే ఏమిట్రా, ఏమిటి నీ ఉద్దేశం? లక్ష్మి తల్లి చనిపోయేటప్పుడు లక్ష్మికి తండ్రి ఎవరు అని అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పి కన్నుమూసింది. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? చచ్చిపోయిన వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి అర్థాలు ఉండవురా. డీటెయిల్స్ అడక్కు. ఆగండి, ఇంటికేగా రండి, కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, రిక్షావాడికి ముందే డబ్బు ఇచ్చాను. అలా మర్యాదలో నువ్వును యూస్లెస్ ఫెలో. ఏమండి ఏమండి, 2 సార్లు పిలిస్తే గాని పలకలేదు మీరు. ఏదో ఆలోచిస్తున్నారు. కట్టుకునే పెళ్ళాన్ని పక్కనుండగా దేని గురించి ఆలోచన? మగాడికి ప్రపంచంలో పెళ్ళాం ఒకటే సమస్య కాదు, 1.25 లక్షలు ఉంటాయి. దయచేసి నోరు మూసుకు పడుకో. అది కాదండి. నోరు మూసుకోమన్నా. నీ భర్త నీ పక్కనే పడుకునే ఆలోచనలో ఉంటే అది వేరే ఆడదాని గురించి ఆలోచిస్తున్నాడన్నమాట. లక్ష్మి, లక్ష్మిని డిస్మిస్ చేశారు కదా. అంటే మొన్న నేను వెళ్ళొచ్చింది లక్ష్మి దగ్గరికేనా? అప్పుడే వెళ్ళిపోతున్నారే? ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. సరే కానీ కాఫీ తాగి వెళ్ళండి. టైం లేదు. డ్రైవర్ కార్తీ. గుడ్ మార్నింగ్ మేడం. అయ్యగారి చేతి లెటర్ మీద సంతకం చేయించాలండి. అర్జెంట్ ఫైల్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఆయన ఆఫీస్లోనే ఉన్నారుగా? ఇవాళ అయ్యగారు ఆఫీస్ రాలేదండి, ఇంటి దగ్గర ఉన్నారేమని ఫైల్ తీసుకొచ్చాను. సరే, ఆ ఫైల్ అక్కడ పెట్టండి. ఆయన వచ్చాక సంతకం పెట్టిస్తాను. వస్తానమ్మా. ఈయన ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏం చెప్పు, కూలి పని చేసుకునే వాళ్ళకి డాక్టర్ల దగ్గర తిరగటం డబ్బులు ఎక్కడ వస్తాయి మామ? మందు తాగొద్దురా మగడా అంటే వెనకపోతివి. మందు తాగినందువల్ల వచ్చింది కాదే ఇది. అయ్యబాబు గారు కూడా పరిగెత్తినందువల్ల వచ్చింది. గుండెకాయలు ఎక్కడికో కిందకి జారిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులు కొట్టుకోవడం లేదు. ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తున్నాడు? వస్తాడులే, కూర్చో. చూడమ్మా, ఇవన్నీ కడుపుతో ఉన్న ఆడవాళ్ళు మామూలుగా పడే అవస్థలే. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మందులు రాసిస్తాను, తీసుకోండి. ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు చూడవే. అబ్బా చూస్తానులే, ఊరుకో. వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకోమ్మా. 12 బాబు పుడతాడు. చిన్నబాబు, అమ్మ కొంప ఊలిపోయింది. మన చిన్నబాబు ఇంకో అమ్మాయితో ఏమిటయ్యా ఇడ్డారు? పైగా అమ్మాయి కడుపుతోటి ఉన్నట్టుంది. అంతేనే, పెద్దోళ్ళు తినేయి పలారం అంటారు, చిన్నోళ్ళు తినేయి సిరితీళ్ళు అంటారు.
పైగా ఎవరు కొడుకు? కలియుగ శ్రీకుట్న పరమాత్ముడు అయ్యబాబు గారి కొడుకు. అందుకే తండ్రి పేరు నిలబెట్టడానికి చక్రం తిప్పేస్తున్నాడు. ఇదిగా భలే భలే విషయం అని చెప్పి మోసేసావు, అక్కడ కొంప తగలడిపోగలదు. అమ్మగారు అమ్మగారు ఏమిటే మళ్ళీ ఏదైనా బలబల విషయమా? అవునమ్మగారు, అదేదో తొందరగా చెప్పేసి వెళ్ళి బట్టలుతుకో. అమ్మో, ఆ విషయం చెప్పానంటే మన చిన్నమ్మగారు కాపురం కాశీగంగలో కలిసిపోతుందని చెప్పరమ్మా. నువ్వేదో చిత్రహాసం తెలుసుకొస్తే మధ్య నా కాపురం ఎందుకు పాడవుతుంది? చెప్పు. చెప్పనమ్మా. చెప్పకపోతే ఉద్యోగం ఊడుతుంది. చెప్పు. నా ఉద్యోగం ఊడిపోయినా సరే చిన్నబాబు గారు ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్ తీసుకొచ్చారని చచ్చినా చెప్పను. చెప్పనంటే చెప్పను. చిన్నబాబు కడుపుతో ఉన్న అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చాడా? ఏమే సుబ్బులు? సుబ్బుల్ని పిలవాల్సిన అవసరం లేదత్తయ్య. ఆ మిగతా కథ నేను ఊహించగలను. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి? ఎవరా లక్ష్మి? ఎవరో నేను చెప్పడం కన్నా మీ అబ్బాయిని అడగడం మంచిది.